ప్రైస్ ది లార్డ్. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రపంచ దేశాలలోనూ 2 తెలుగు రాష్ట్రాలు ఉంటున్న ప్రజలకును ప్రేయర్ ఈజ్ యువర్ బ్లెస్సింగ్ అనే యూట్యూబ్ ఛానల్ ద్వారా నజరేయుడైన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధ నామములో మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని జనాంగమా, ఈరోజు ఒక ముఖ్యమైన సంగతి గురించి మాట్లాడడానికి మీ ముందుకు వచ్చాను. ఒక విషాదకరమైన విషయం, బాధాకరమైన విషయము, గుండె ఎంతో బరువెక్కిపోయిన ఆ విషయము. దేవుని బిడ్డలారా, అదేమనగా నిన్నటి కాల సమయంలో మరి ఒక సహోదరి నాకు వీడియో పెట్టి కామెంట్ కూడా పెట్టారండి. నిన్న నేను వేరే వాళ్ళ కోసం వీడియో చేసినప్పుడు ఆ వీడియో కింద కామెంట్ కూడా పెట్టారు. తర్వాత 2-3 నాకు ఆ వీడియో పంపారు. నిన్న ఒకసారి పంపారు, అంతకు ముందు రోజు కూడా ఒకసారి పంపారు. కానీ నేను చూడలేదు, కొంచెం బిజీగా ఉండి. నిన్నటి కాల సమయంలో నేను చూసి ఇక చాలా బాధేసేసిందండి. అదేమనగా ఏలూరు ప్రాంతంలో ఒక దైవ సేవకుడు కొడుకు విశ్వాసులు, ప్రార్థనకి వెళ్ళే విశ్వాసులు కూతుర్ని ప్రేమించి పెళ్లి చేసుకుంటానని చెప్పి తర్వాత ఇంక నేను పెళ్లి చేసుకోనని చెప్తే ఆ అమ్మాయి మనస్తాపానికి గురై చనిపోయింది. ఆ తల్లి అల్లాడిపోతుందండి. అక్కడ జరిగిన సంగతులన్నీ ఆ తల్లి చెప్పి ఎంత బాధపడుతుందో ఒకసారి మీరు వినండి. ప్రేమించిన యువకుడు మోసం చేయడంతో తట్టుకోలేక ఏలూరుకు చెందినటువంటి డిగ్రీ సెకండ్ ఇయర్ విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. చికిత్స పొందుతూ ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రిలో ఆమె యువతి చనిపోవడం కూడా జరిగింది. యువతి తల్లి ఉన్నారు, ఆమెను మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అమ్మ, ఏంటి అసలు ఏమైంది? ఎందుకని మీ అమ్మాయి ఆత్మహత్య వరకు వెళ్లాల్సి వచ్చింది? ఏమైంది? నా కూతురు డిగ్రీ సెకండ్ ఇయర్ ఎన్ఆర్ఏ కాలేజీలో చదువు స్టూడెంట్ అండి. అయితే నా కూతురు మరి మేము చర్చికి వెళ్తామండి. 10 సంవత్సరాల నుంచి చర్చికి వెళ్తున్నాం. మరి వెళ్తుండగా నా కూతురు చర్చిలో బాగా ఎదిగినప్పుడు మరి ఆ చర్చి పాస్టర్ గారు వాళ్ళ అబ్బాయిని మరి ఇద్దరు ఇష్టపడ్డారండి. 5 సంవత్సరాల నుంచి ఇష్టపడ్డారు అంట. మాకైతే తెలీదు. ఈ లాస్ట్ సమయంలో ఒక నెల రోజుల క్రితం ఒక్కరోజు కూడా మరి పిల్ల లేట్ తీసుకోకుండా తనకు జరిగింది అన్యాయం అని తెలుసుకొని పోలీస్ స్టేషన్కి వెళ్ళిపోయి తనకు తానే, మేము ఇంట్లో లేని సమయంలో మాకు కూడా చెప్పకుండా వాళ్ళ తల్లిదండ్రులు చెప్తే వాళ్ళు కూడా ఏమీ న్యాయం చేయట్లేదని మా పిల్ల వెంటనే పోలీస్ స్టేషన్కి వెళ్ళిపోయిందండి. వెళ్ళిపోయి కంప్లైంట్ ఇచ్చిందండి. పలానోళ్ళ అబ్బాయిని నేను ప్రేమించాను, తల్లిదండ్రులు చెప్తే వాళ్ళు ఒప్పుకోలేదు, ఆ పిల్లోడు కూడా నా ఫోన్ కూడా ఎత్తకుండా చాటున తిరుగుతున్నాడని కంప్లైంట్ చేసింది. కంప్లైంట్ చేయడంతోనే మాకు తెలిసింది. మా పోలీసులు మమ్మల్ని పిలిపించారు. వేరే ఊరు పెళ్ళికి వెళ్ళిన తర్వాత వాళ్ళు మాకు ఫోన్ చేసి, మీ అమ్మాయి ఇలా కంప్లైంట్ ఇచ్చిందమ్మా, మీరు రావాలంటే వెళ్ళామండి. 5 సాయంత్రం వెళ్ళడంతో ఏంటని పోలీసులు అడిగితే, మీ అమ్మాయి ఇలాగ 5 సంవత్సరాలుగా అబ్బాయిని ప్రేమిస్తుందంటమ్మా, వాళ్ళు ఇలాగ అన్నారంటని పిలిపిస్తే వాళ్ళు కూడా పిలిపించారండి. వాళ్ళు కూడా పిలిపిస్తే మరి వాళ్ళకి ఇష్టం లేదు సమయం కాబట్టి వాళ్ళ అబ్బాయికి బాగా నూరు పోసి, నువ్వు ఇష్టం లేదని చెప్పు నువ్వు గట్టిగా అని ఆ అబ్బాయికి వాళ్ళ మేనమావలు వాళ్ళు సపోర్ట్తో ఫుల్గా అబ్బాయిని స్టేషన్ తీసుకొచ్చారు. నా కూతురు పగలతో రగిలిపోతుందండి. అప్పటికే మాకు తెలిసింది ఆ బాధ అంతా. అప్పుడు ఎదురు బట్టి పెట్టి అడిగితే నాకు ఇష్టం లేదన్నట్టుగా పిల్లోడు చెప్పలేనట్టు చెప్పి వాళ్ళు 4 రోజులు టైం తీసుకొని మరి వెళ్ళిపోయాడు. అప్పటి నుంచి ఆ పిల్ల మరి వాళ్ళు వచ్చి కూడా మా ఇంటికాడ అడగడం జరిగింది. ఆడికి ఇష్టం లేదంటమ్మని తల్లిదండ్రులు కూడా మా ఇంటికి వచ్చి అడిగారు. మేము ఏమాత్రం ఒప్పుకోలేదండి. మా పిల్ల ఇష్టపడ్డది, పిల్లోడు ఇష్టపడ్డాడు, ఇప్పుడు ఎందుకు ఇష్టం లేదని చెప్తున్నాడు, 5 సంవత్సరాలుగా ఇష్టపడ్డవాడు ఇప్పుడు ఎందుకు ఇష్టం లేదని చెప్తున్నాడు అనేసి గట్టిగా అడగడంతో వాళ్ళు వెళ్ళిపోయారు. మరి పిల్ల ఇంకా ఏమనుకుందో మరి, చేసుకుంటాడు, నన్ను చేసుకోడు, నేను మోసపోయాను ఒక మోసగాడి చేతిలోనని నా పిల్ల ఈ ప్రమాదానికి గురయ్యి 5 రోజులు బట్టి హాస్పిటల్లో ఉందండి. ప్రాణాల పరిస్థితిలో ఉండి ఈరోజు తెల్లవారుజాని నా కూతురు బలైపోయిందండి. బలైపోయింది. అలాంటి వాడిని వదలకుండా గట్టిగా శిక్ష వేయాలని, ఇంకా గట్టిగా వేయాలని అందరినీ కోరుకుంటున్నాను. అదే పరంగా వాళ్ళ ఇంట్లో తల్లిదండ్రులకి ఇంకా ఎవరైతే అన్ని ప్రోక్షించారో వద్దని చెప్పారో వాళ్ళని కూడా మంచి విడిచిపెట్టకూడదండి. వాళ్ళని ఎట్టి పరిస్థితులను విడిచిపెడితే నా కూతురికి ఆత్మశాంతి కలగదండి. గట్టిగా వాళ్ళని చర్యలు తీసుకోవాలి, శిక్షించాలని, నా కూతురు ఆత్మశాంతి కలగాలని నేను ఇలాంటి ఏ జీవితం ఏ అమ్మాయికి రాకూడదు, ఏ తల్లిదండ్రులు ఇలాంటి బాధలు పడకూడదండి.
పడకూడదు. అలాంటి నా కొడుకులు నడు రోడ్లో పట్టుకొని శిక్షించాలండి. మళ్ళీ మళ్ళీ ఇంకొకటి చెయ్యకూడదండి ఇలాంటి పని. ఆడపిల్లని చూసి మగవాళ్ళు భయపడాలండి. నా కొడుకులు ఎవడైనా సరే ఆడపిల్లని వస్తుందన్నట్టు భయపడేలా ఈ సమాజం ఆడికి శిక్ష వేయాలని నేను కోరుకుంటున్నానండి మిమ్మల్ని. విన్నారు కదండి దేవుని జనంగమా, ఏమందాము అసలు, ఏమందాము ఇలాంటి పరిస్థితుల్లో? ఏమని మాట్లాడాలి దీని గురించి? అసలు ఏ విధంగా అస్సలు ఆ బాధను పంచుకోవాలో నాకు అర్థంగా. ఆ తల్లి ఏడుపు చూసారా, ఆ తల్లి వేదన చూసారా ఎంత ఘోరంగా ఉందో. ఆ పిల్ల చనిపోతే అంటే ఇంతవరకు కన్నీ పెంచుకొని ఇంతవరకు చదివించుకున్న తర్వాత చనిపోయిందంటే ఏ తల్లిదండ్రులైనా కూడా గుండె పగిలిపోయే బాధ కదండి, ఓర్చుకోలేని బాధ కదండి. దేవుని జనాంగమా, ప్రార్థన చేయండి. క్రైస్తవ లోకంలో ఎంతో వ్యతిరేకత ఏర్పడినప్పుడు, ఈ ప్రపంచంలో క్రైస్తవుల మీద ఎంతో మరి భారభరితమైన శ్రమ విస్తరించే ఈ సందర్భాలలో ఇలాంటి వార్త రావడము చాలా విచారకరమైన విషయం అన్నమాట. దేవుని జనాంగమా, ఒకసారి గమనించి అలాంటి విషయాల కొరకు మీరు ప్రార్థన చేయండి. మరి ఈ తల్లిగారు చెప్పిన విషయాల్లో చూసినప్పుడు ఆ పాస్టమ్మ గారు కానీ ఆ పాస్టర్ గారు కానీ మరి ఆ పిల్లోడు కానీ కనబడలేదు. బిగ్ టీవీలో ఈ న్యూస్ వచ్చింది కదా, మీరు చూసారు. ఆ తల్లి కూడా అలా చెప్తుంది. 10 సంవత్సరాల నుంచి ఆ చర్చికి వెళ్తున్నాము, ఇంచుమించు 5-6 సంవత్సరాల నుంచి వాళ్ళు ప్రేమించుకున్నారంట, మాకు తెలియదు, ఈ మధ్యకాలంలో తెలిసిందని మాట్లాడారు ఆ తల్లి, మనం విన్నాం. మరి ఆ పాస్టర్ గారు ఎవరు, ఆ పాస్టమ్ గారు ఎవరు, ఆ కుమారుడు ఎవరు మరి చూపించలేదు. తర్వాత వీడియోలో ఏమైనా చూపిస్తారేమో, లేకపోతే దానికి సంబంధించిన సంగతి ఇంకా కొనసాగుతూ ఉందేమో, అది మనకైతే తెలియదు. పూర్తిగా ఎంతవరకు అయితే వివరం తెలిసిందో అదే మీతో పంచుకొని ప్రార్థన అందరమే కలిపి ప్రార్థన చేద్దామన్నట్లుగా మీకు నేను తెలియజేయాలని, అదిగా వాళ్ళు స్పందించి మాట్లాడాక కొంచెం ఈ వీడియో గురించి ఈ సంగతి గురించి అని చాలామంది ఫోన్ చేసి మాట్లాడడం, తర్వాత తెలియచేయటం, వాట్సాప్లో మెసేజ్ పెట్టడం చెప్పారు. దేవుని యొక్క జనాంగమా, ఈ క్రైస్తవ్య ప్రపంచంలో అసలు కొన్ని సందర్భాలు కొన్ని సంగతులు చూస్తే చాలా సిగ్గుకరంగా బాధకరంగా ఉంటాయండి. అందరి జీవితాల్లో కాదు కానీ కొంతమంది దైవసేవకుల జీవితాల్లో, కొంతమంది విశ్వాసుల జీవితంలో జరిగే ఇలాంటి ఘోరాలు, ఇలాంటి మాట్లాడడానికి కూడా వీలు లేని సంగతుల గురించి చూసినప్పుడు చాలా అవమానకరంగా ఉంటుంది. ఎందుకంటే అవమానం అంటారేమో. దేవుని జనాంగమా, ఒక్కళ్ళని బట్టి, ఇద్దరిని బట్టి, ముగ్గురిని బట్టి యావత్ ప్రపంచ క్రైస్తవుల్ని కూడా కించపరుస్తున్న సందర్భాలు మనం చూస్తాం. అన్నీ త్యాగం చేసి క్రీస్తు కొరకు బ్రతుకుతున్న దైవ సేవకులు, సేవకురాండ్లు, వారి కుటుంబాలు ఎన్నో ఆకలి దప్పులతోనూ ఎన్నో ఆర్థిక ఇబ్బందులతో, అనారోగ్యంతో ఉన్నా కూడా క్రీస్తు పని కొరకే తన ప్రాణాలు, తన సర్వాన్ని అర్పించిన వారికి కూడా చెడ్డ పేరు వస్తుందండి ఇలాంటి విషయాలను బట్టి. దానికోసం ప్రార్థన చేయమని నేను కోరుతున్నాను. మా వంతు మేము గ్రూప్లో ఆల్రెడీ నిన్న నుంచి ప్రార్థన చేస్తున్నాం. ప్రేయర్ యువర్ బ్లెస్సింగ్ అనే ప్రార్థన గ్రూప్లో మీరందరూ కూడా మరి ఈ విషయాల కొరకు చేయండి ప్రార్థన. ఏంటి పరిస్థితులన్నీ, అపవాది ఎంత వాడి యొక్క ఆ సమయం కొంచెమే ఉందని చూసి ఎవరిని పడితే వాళ్ళని ఎన్నుకుని ఏర్పాటు చేసుకుని వాడి యొక్క మరి దుష్కార్యాలు వారి చేత జరిగిస్తూ ఉన్నాడు కదండి. వాటి కోసం ప్రార్థన చేయండి దేవుని యొక్క బిడ్డలారా. మరి ఆ దైవ సేవకురాలు, ఆ దైవ సేవకులు, ఆ బిడ్డకి నేను చెప్పేది ఏంటంటే, వారు చెప్పిన మాటలను బట్టి మేము మిమ్మల్ని అడుగుతున్నాము, మీకు ఇది సమంజసం కాదు. పాస్టర్ గారు, పాస్టమ్ గారు, వారి యొక్క కుమారులకి కూడా నేను చెప్తూ ఉన్నాను, ఈ అన్యాయం అయితే మీరు చేశారు కాబట్టి, వారు చెప్పిన మాటలు బట్టి, వారు చెప్పిన ఆ బాధను బట్టి మీకు ఒకటే తెలియచేస్తున్నాం, క్రీస్తు మిమ్మల్ని నమ్మి ఒక పవిత్రమైన పనిని అప్పగిస్తాడు, ఒక పవిత్రమైన పని అప్పగించాడు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, తోటి పనివారంగా, జత పనివారంగా, తోటి దైవ సేవకులుగా నేను దేవుని పేరట మరి మీకు మనవి చేసుకునేది ఏంటంటే, నిజంగానే నేను బాధతో చెప్తున్నాను, నిజమైన బాధతో చెప్తున్నాను. మీరు ఈ సంగతి, ఆ తల్లి ఎంత బిడ్డపోయి ఎంత వేదనగుందో, ఆ వేదన చూసి మీరు ఆ కుటుంబానికి న్యాయం చేయాలి, సంఘానికి న్యాయం చేయాలి. దేవుడు మిమ్మల్ని నమ్మి అప్పగించిన ఆ పని విషయం లెక్క చెప్పాలి దేవునికి. దైవ సేవకులకి, సేవకురాలకి, వారి కుమారుడికి నేను అదే చెప్తున్నాను. మీరు ఎందుకు ఈ పని చేస్తారో అర్థం కావట్లేదు. ఆ పిల్లోడు నిన్ను అడుగుతున్నాను, ప్రేమించేటప్పుడు లేదా బాబు, ప్రేమించేటప్పుడు లేదా ఈ ఆలోచనలన్నీ, మీరు తీసుకునే నిర్ణయాలన్నీ కూడా ఆ అమ్మాయిని ప్రేమించినప్పుడు, ఆ అమ్మాయితో కలిసిమెలిసి తిరిగినప్పుడు, ఆ అమ్మాయిని మరి నమ్మించినప్పుడు నీకు లేదా నాన్న
ఏం జరిగిందో అక్కడ ఏం జరిగిందో అన్నది భగవంతుడు తెలుసు. కానీ బిడ్డ అయితే చనిపోయింది. ఆ కుటుంబం ఎంతో కన్నీరు మున్నీరు అవుతున్నారు కదా మీ వలన. దేవుని జనంగమా, మరి ఇలాంటి పరిస్థితులు జరగకుండా ఉండాలని మీరు అందరూ ప్రార్థన చేయండి. చెల్లి తమ్ముడికి కూడా నేను చెప్పేది అసలు పాప జీవితంలో ఉన్నవారిని పరిశుద్ధంగా మార్చి నీతి మార్గంలో నడిపించి ప్రభు రాజ్యం చేర్చటం కోసమే పవిత్రమైన పనిని దేవుడు మనల్ని నమ్మి మనకు అప్పచెప్పాడు. దైవ సేవకులు చెప్తున్నాను మీకు ఆ అమ్మాయి ఎవరైతే చనిపోవడానికి కారకులయ్యారో వాళ్ళకి చెప్తున్నాను నేను. ఆ పని మనకు అప్పగించారు. సంఘంలోకి వచ్చిన విశ్వాసులు పిల్లల్ని ప్రేమించటం ఏంటి? దైవ సేవకులు కాబట్టి ఎంతోమంది ఎన్నో సంబంధాలు ఉంటాయి కాబట్టి దైవికంగా పెద్దలు చూసి తల్లిదండ్రులు చూసి గౌరవప్రదంగా వివాహం చేసుకుని, వివాహం అన్ని విషయంలో ఘనమైనది కాబట్టి వివాహం చేసుకుని ఆ రకమైన మార్గంలో గౌరవప్రదంగా సేవా పరిచర్యలు కొనసాగాల్సిన మీరు విశ్వాసులు మీ సంఘానికి వస్తే లేకపోతే మందిరానికి వస్తే ఈ పని చేయటం అనేది బాగులేదు. రెండవది ఏంటంటే అసలు వాళ్ళు వచ్చిన తర్వాత మాట ద్వారా, చూపు ద్వారా, క్రియ ద్వారా, ప్రవర్తన ద్వారా చేసిన పాపాన్ని వాక్యము బోధించుట ద్వారా వారి జీవితాలు సరిచేయబడలే కానీ ఇలాగా నాశనం అవ్వకూడదు. మందిరానికి వెళ్ళే విశ్వాసులకి చెప్తున్నాను, యవ్వన పిల్లలకి, యవనస్తులకి, తమ్ముడు చెల్లికి చెప్తున్నాను. అక్కడ ఒకవేళ పాస్టర్ గారు కొడుకే కానీ కూతురు కానీ వాళ్ళ పక్కన పెట్టి ఈ సిచ్యువేషన్ జరిగింది కాబట్టి దీన్ని బట్టి అక్కడ ఉన్న విశ్వాసులు కూడా చాలామంది మందిరానికి వెళ్ళి అమ్మాయిని అబ్బాయి చూసుకుని ఇష్టపడి తర్వాత ఆ వివాహాలు చేసుకోవడానికి దగ్గరకు వచ్చి ఇలాంటివి జరిగి చాలా సంఘటనలు అక్కడక్కడ తెలిసాయి నాకు. ఒక్కరి వలన ఇద్దరి వలన సేవకులకు చాలా అవమానం వస్తుంది. క్రీస్తు నామానికి, క్రీస్తు ఏమంటున్నారు లేఖనాల్లో, మీ వలనే కదా అన్యజనుల మధ్య నా నామము వెక్కిరింపబడుతుంది, హేళన చేయబడుతుంది, దూషింపబడుతుందని ఆయన బాధ ఎంతో వ్యక్తం చేస్తూ ఉన్నారు క్రీస్తు. పిల్లరా, యవ్వన పిల్లలారా, చెల్లి తమ్ముడు నేను చెప్తున్నాను, మందిరానికి వెళ్ళినప్పుడు ప్రసంగి గారు 5వ అధ్యాయంలో చెప్పారు, జ్ఞానైన ప్రసంగి, నీవు దేవుని మందిరమునికి వెళ్ళినప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకునవలెను. దేవుని మందిరానికి వెళ్ళటము అక్కడ మనకున్న అతిక్రమాలు విడిచిపెట్టి ప్రభు ఏదైతే మాట్లాడతారో దైవ సేవకుల ద్వారా ఆ మాటలు విని మన జీవితాలను సరిచేసుకోవడానికి ఆ ప్లేస్కి, ఆ స్థలానికి వెళ్ళాలి తప్ప ఇలాంటి వాటి కోసం వెళ్ళకూడదమ్మా. ఇదిగో చెల్లి తమ్ముడు, ఆ చెల్లి చూడు ఎలా చనిపోయిందో. ఒకవేళ ఇప్పటికి ఈ వీడియో చూస్తున్న బిడ్డలు లేదంటే ఆ న్యూస్ విన్న బిడ్డలకి నేను ఒకటే చెప్తున్నాను, యవ్వన పిల్లలకి, తమ్ముడు చెల్లికి, దయచేసి ఇకనైనా ఆలోచించండి. ఎవరైనా చెల్లి వచ్చి నేను ప్రేమిస్తున్నాను, నువ్వు లేకపోతే చచ్చిపోతానని తమ్ముడా నీకు చెప్పినా కూడా ఆ మాటలు నమ్మకు. చెల్లి ఆ పిల్లోడు వచ్చినా అలా చెప్పినా నమ్మకు. ఎందుకనంటే ప్రాణాలు కోల్పోతున్నారు, జీవితాలు కాలిపోతున్నాయి, బుగ్గుపాలు అవుతున్నాయి. ఈ లవ్ అని, ఈ ప్రేమ అని, ఇలాంటి విచక్షణ లేని నిర్ణయాలు తీసుకుని జీవితం తగలడిపోతుంది. చచ్చిపోయింది, తిరిగి వస్తుందా? ఆ తల్లి చూడండి ఎంత ఎలా వేడుస్తుందో, ఎంత ఎలా బాధపడుతుందో. తిరిగి వస్తుందా పిల్ల? యవ్వనస్తురాలు, ఇంకా బోల్డ్ జీవితం ఉంది, బోల్డ్ క్రీస్తు కొరకు బోల్డ్ చేయాల్సింది, కానీ చనిపోయింది. చూసారా బిడ్డలారా, యవ్వన పిల్లలారా, అలాగే చెప్తారు, నువ్వు లేకపోతే ఉండలేకపోతున్నాను డియర్, నువ్వు లేకపోతే నేను బ్రతకలేకపోతున్నాను ప్రియా, దయచేసి నా మాటలు విను, నన్ను అర్థం చేసుకోవేంటి, నాలాగా ఎవడైనా నిన్ను ప్రేమిస్తాడా అంటాడా ఆ పిల్లోడు. ఈ పిల్ల అంటది, నేను నిన్నే నమ్మి నన్ను పెంచిన తల్లిదండ్రులు నా వాళ్ళని అందరూ వద్దు, నాకు నువ్వే కావాలి, నాకు నీతోనే జీవితం గడపాలని ఉందని ఈ పిల్ల అంటుంది. ఏంటి అసలు మీ పిచ్చి పనులు, మీ పిచ్చి నిర్ణయాలు? దేవుని ప్రణాళిక కాదని, తల్లిదండ్రులు ఆలోచన ఇష్టము కాదని, పెద్దల నిర్ణయాలు కాదని ఏంటి పనులు? అసలు నాకు అర్థం కావట్లా. దేవుని జనంగమా, యవ్వన పిల్లలారా, తమ్ముడు చెల్లి అలాగే చెప్తారు, మాయ మాటలు చెప్తారమ్మా. తమ్ముడు ఆడపిల్లలు మాయ మాటలు చెప్తారు, చెల్లి మగపిల్లలు కూడా మాయ మాటలు చెప్తారు. దయచేసి వినొద్దు. ఆ చెల్లి చూడు ఎట్లా చనిపోయిందో. దయచేసి అర్థం చేసుకునండి. లేనిపోని మాటలు, లేనిపోని అబద్ధాలు, లేనిపోని ఆకర్షణ, లేనిపోని విధానముతో జీవితాలను కాల్చుకుంటూ నాశనం చేసుకుంటున్నారు. యవ్వన పిల్లలకి నేను చెప్పే సందేశం అదే. మందిరానికి వెళ్ళే విశ్వాసులకు కూడా చెప్తున్నాను, మందిరానికి వెళ్ళే యవనస్తులు తల్లిదండ్రులకు చెప్తున్నాను. ఇప్పుడు ఆ తల్లి ఏడుస్తుంది, అమ్మా మీరు పిల్లోడు నడవడి ఎలా ఉంటుందో కొంత గమనించండి తల్లిదండ్రులారా.
మందిరానికి వెళ్తున్నాం, మా మా అమ్మాయి వెళ్ళి పాటలు పాడుతుంది, మా అబ్బాయి వెళ్ళి పాటలు పాడుతున్నాడు, మా అబ్బాయి వెళ్ళి మ్యూజిక్ కొడుతున్నాడు, మా అమ్మాయి వెళ్ళి పరిచర్య చేస్తుంది, ఇవి ఓకే ఓకే. వెళ్ళిన తరువాత వారి ప్రవర్తన విధానం మీరు కనిపెట్టాలి. కాస్తంత ఆలోచన కలిగి ఉండాలి. బిడ్డల పట్ల జాగ్రత్తగా, తల్లిదండ్రులకి మరీ ముఖ్యంగా తల్లికి చాలా బాధ్యత ఉంటుంది. తల్లులకు చెప్తున్నాను నేను, పిల్లల విషయంలో మందిరానికి వస్తున్నారంటే కాదు, వెళ్ళినప్పుడు వచ్చిన తరువాత మీతో ఉండే కలయిక, బయట ఫ్రెండ్స్తో ఉండే కలయిక, లేకపోతే ప్రపంచంలోకి వాళ్ళు వెళ్ళినప్పుడు, వాళ్ళు జాబ్ పర్పస్లో కానీ చదువు పర్పస్లో కానీ వెళ్ళినప్పుడు, ఒక ఫ్రెండ్స్తో వెళ్ళినప్పుడు కానీ వారి యొక్క అడుగులను మీరు గుర్తుపట్టాలి, వారి యొక్క నడవడి మీరు పరిశీలించాలి. తల్లులకు నేను ప్రత్యేకంగా చేతులెత్తి దేవుని పేరిట తెలియజేస్తున్నాను. అమ్మా, ఈరోజు అంతగా ఏడుస్తున్నావు, నువ్వు నిన్ను చూసి ఏడుపు వచ్చింది, నాకు బాధేసిందమ్మా నువ్వు అలా ఏడుస్తుంటే. అదే ముందుగా మరి కొంచెము పిల్లల పరిస్థితి నీకు తెలియకుండా ఉంటుంది. తల్లి అన్నాక కొంచెం అంతగా తెలియకుండా, అంతగా గ్రహించకుండా ఉండం కదా. కొంచెం కాపుని కొంచెమైనా, పూర్తిగా తెలియకపోయినా కొంచెం కాపుని కొంచెమైనా తెలుస్తుంది. కాబట్టి ఆయా సమయాల్లోనైనా బిడ్డలను కూర్చోబెట్టి ఏంటమ్మా నీ పద్ధతి, కొడుకైతే కొడుకుని, కూతురైతే కూతురుని కూర్చోబెట్టి, అది మంచిది కాదు నాన్న. వినరు, కొంతమంది పిల్లలు వినరు. వినకపోయినా మీ ప్రయత్నం మీరు చేయండి, బాధపడకండి. దేవుని పేరట నేను ఆ కుటుంబానికి, ఆ బిడ్డను కోల్పోయిన ఆ తల్లికి నేను దేవుని పేరట ఓదార్పు తల్లి, నీ బాధ నేను తీయలేను, నేనే కదా ఎవరిని తీయలేను, ప్రార్థన చేస్తాం తప్ప. దేవుడే నీ గుండె బాధను అర్థం చేసుకోవాలి తల్లి. ఇక నుంచి ఆ తల్లిని చూసైనా మిగతా వారు నేర్చుకోండి. బిడ్డల నడావిడి, బిడ్డల అడుగు జాడలు గుర్తుపట్టండి. వినకపోయినా మీ వంతు యాక్షన్ మీరు తీసుకోండి, అసలు కట్టుబాటు కలిగి బిడ్డలని పెంచుకునే ఎదురుకు వెళ్ళాలి. మిగతాది దేవుడు చూసుకుంటాడు. అసలు మనుష్య రీతిగా మనం అసలు పట్టించుకోపోయి ప్రయత్నం చేయకపోతే మొత్తానికి మూర్ఖులుగా మిగులుతామమ్మా. మన ప్రయత్నం మనం చేసి, మనంతు మనం బిడ్డలకు చెప్పుకుని, మనంతు మనం ఏదైనా నేర్పించుకున్న తరువాత ఇక దేవుడే చూసుకుంటాడు. దేవుడు కలుగు చేసుకునే సంగతి ఉంటుంది. కాబట్టి అర్థం చూసుకుని దయచేసి ఆ కుటుంబం కొరకు దేవుని జనంగమా మీరందరూ ప్రార్థన చేయండి. మందిరానికి వెళ్ళే విశ్వాసులు ఇప్పటికైనా కొంచెం బుద్ధి తెచ్చుకోండి. వెళ్ళిన తర్వాత అక్కడ ఎవరో పరిచయం అవుతారు, అక్కడ ఎవరెవరో నీ నెంబర్ నాకు, నా నెంబర్ నీకెత్తానని చెప్పి ఆ దేవుడు నీతో మాట్లాడమన్నాడు, ఆ దేవుడు నాకు దర్శనంలో నిన్ను చూపించాడు, దేవుడు కలలో చూపించాడు, ఎందుకో ప్రార్థన చేసుకుంటుంటే నిన్నే పెళ్లి చేసుకోవాలని ప్రేరేపణ. ప్రార్థనలో కూర్చుంటే ఈ ప్రేరేపణలు వస్తాయా నీకు? ఈ వస్తాయి ప్రేరేపణలు అండి దేవుని బిడ్డలారా. చాలామంది దగ్గర నేను విన్నా, యవనస్తులు నాకు కొంతమంది ఫోన్ చేసి, అక్క నేను ఇలా ప్రేయర్ చేసుకుంటుంటే నేను చేసే జాబ్ దగ్గరే ఒక పిల్లోడు ఉన్నాడు, చేసుకోమని ప్రేరేపణ. నేను చెప్తాను అది దురాత్మ ప్రేరేపణ అని చెప్తాను. దురాత్మ ప్రేరేపణ. నీకు ప్రేరేపణ ఏదొస్తుందో తెలుసా చెల్లి తమ్ముడు? పెద్దలు చూసిన సంబంధం, తల్లిదండ్రులు చూసిన సంబంధం చేసుకోమని పరిశుద్ధాత్మ దేవుడు ప్రేరేపిస్తాడు. దురాత్మ ఏం ప్రేరేపిస్తాడంటే, లేదు ఈ వ్యక్తే నీకు సూట్బుల్ అవుతాడు, ఈ అమ్మాయే నీకు సూట్బుల్ అవుతుంది, నీకు సెట్ అవుతుంది. తప్పనిసరిగా మీ వాళ్ళు ఒప్పుకోపోయినా వాళ్ళ అనవసరమే, ముందు పెళ్లి చేసేసుకోండి అని చెప్తుంది దురాత్మ. ప్రేరేపణ వస్తుంది, ముందు పెళ్లి చేసేసుకుంటే ఇంకా వాళ్ళు ఏం చేయలేరు కదా అని ప్రేరేపిస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడు? తప్పు, నిన్ను కని పెంచింది మీ అమ్మ నాన్న, నీ తోడబుట్టిన వారు, బంధుమిత్రులు నీ మీద ఆధారపడి ఉన్నారు. కాబట్టి పెద్దలకు తల్లిదండ్రులకు తెలియజేసిన తర్వాత అప్పుడు వారు ఓకే అంటే ఇకనే నువ్వు ముందుకెళ్ళు, లేదంటే ఆగిపోని పరిశుద్ధాత్మ దేవుడి ప్రేరేపణ వస్తుంది నీకు. అయ్యే రెండే నీకు సాక్ష్యాలు చెల్లి తమ్ముడు. ఒకవేళ నిన్ను ప్రేరేపించితే దురాత్మ నిన్ను ప్రేరేపించినప్పుడు నువ్వు వెళ్ళలేదనుకో, ఓ ఫ్రెండ్ ద్వారా లేస్తాడు, ఓ స్నేహితురాలు వచ్చి చెప్తుంది, పర్వాలేదు లేవే, తర్వాత మీ మమ్మీ డాడీని కన్విన్స్ చేయొచ్చులే ఇంగ్లీషు, మరలా ఒకసారి మాట్లాడదాం లేవే, అంత మంచోడు నీకు దొరుకుతాడా అంటది ఆ పక్కన పిల్ల. ఇంకొక పిల్ల, ఈ పిల్ల ఒకవేళ వద్దులే ఎందుకు వచ్చిందని ఆలోచించినా ఇంకొక పిల్ల ఉంటుంది, ఆ పిల్ల అంటుంది, ఎందుకువే నీకోసం పడి చచ్చిపోతున్నాడే వాడు, పిచ్చుడైపోతున్నాడే అంటది. ఈ పిల్లోడిని కూడా ఆ తోటి ఫ్రెండ్స్, ఎరా బామరిది ఆ అమ్మాయిలాగా ఎవరైనా ప్రేమిస్తారా, అసలు ఎంత అందంగా ఉందిరా అమ్మాయి, ఇట్లా మాట్లాడతారు. ఆ అమ్మాయిలాగా ఎవరైనా ప్రేమిస్తారంటారా నిన్ను, ఎందుకురా అంత మంచి అమ్మాయిని మిస్ చేసుకుంటావు అంటాడు ఆ పక్కన ఉన్నవాడు. ఇంతకు మీ ఇద్దరు జీవితం కాలిపోయాక వాళ్ళిద్దరు కనపడరు, ఎందుకంటే ఆలయం ఉండవు కాబట్టి వద్దు, దురాత్మ ప్రేరేపణకు వద్దు, లోబడద్దు. పరిశుద్ధాత్ముడు సేవకుడు, నిజమైన సేవకురాలు, అలాగే మంచి మనస్తత్వం కలిగిన బంధుమిత్రులతో, పేరెంట్స్ నిర్ణయంతో
కలిపి మీరు వివాహానికి ముందుకు వెళితే మీ జీవితాలలో ఒకవేళ ఏదైనా కలవరాలు వచ్చినా కూడా వాళ్ళందరూ కూర్చోబెట్టి మీ ఇద్దరికి చెప్పి మరలా మీ సంసార జీవితాన్ని కడతారు. అలాగే మీకు పిల్లలు ఉంటే వాళ్ళు కూడా అనాథలు అవ్వరు, ఏమీ జరగదు, ఇలాంటి ఘోరాలు జరగవు. కాబట్టి అది ఆలోచించి తెలుసుకుంటారని నేను తెలియజేస్తున్నాను. దేవుని జనంగా మా వారందరి కొరకు ప్రార్థన చేయండి. మరి ఆ పాస్టర్ గారు ఆ పిల్లోడు ఆ ముగ్గురిని ఒకవేళ చూపిస్తే కనుక తప్పనిసరిగా మనం మాట్లాడదాం, మనం ఆ ప్రార్థనలో కొనసాగుదాము, వాళ్ళతో కూడా మాట్లాడి వాళ్ళలాగా ఇంకెవరు ఉండకుండా మనం అందరం కూడా ప్రార్థన చేద్దాం. వాళ్ళ చెప్పిన మాటలను బట్టి నేను ఈ వీడియో చేశాను. ఈ వీడియోలో నేను మాట్లాడడం జరిగింది. కాబట్టి ప్రియులారా, ఇది మీరు గమనించి వాళ్ళ కొరకు ప్రార్థిస్తారని నేను ఆశిస్తూ ఉన్నాను. ప్రార్థన చేద్దాం. చిన్న ప్రార్థన. మహాపరిశుద్ధుడు రక్షక, మీకే స్తోత్రాలు అయ్యా, మీకే వందనాలు తెలియచేస్తున్నాను. గొప్పవాడా, నీకు స్తోత్రాలు. కన్న తండ్రి, నీకు వందనాలు. ఈ సమయంలో జ్ఞాపకం చేసుకోండి బాబు. అయ్యా, నీ బిడలో ఏలూరులో జరిగిన సంగతి కొరకు ప్రార్థిస్తున్నాను ప్రభా. వారి గుండె వేదన మీరు ఒకసారి చూసి దయచేసి ఆ కుటుంబాన్ని మీరు ఆదరించి స్థిరపరిచి, ఆయా ఎవరి వలనైతే అన్యాయం అనుభవించారో ఆ విషయంలో మీరు న్యాయం చేసి, ఇంకెవరి జీవితాలలో ఇలాంటి అన్యాయం జరగకుండా, ఏ యవన పిల్లోడు కూడా బలి అవ్వకుండా నీ కాపుదలు అనుగ్రహించమని, అన్ని విధాల మేలు చేకూర్చమని యేసు నామములో ప్రార్థన అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్ మీ అందరికీ.